క్లాసు ఏం చదువుతున్నారు? ఏం నేర్పిస్తున్నారు మాస్టర్ గారు? చూపించేమని వస్తున్నారు కూడా చదవచ్చిన. You know my name. బాగా చెప్పారా? The tailor was busy stitching clothes. She said, I am very busy. Go and ask the man sitting under the. బాగా చెప్పినారా? మళ్ళీ టైలర్ అంటే ఎవరు? టైలర్ ఎవరు తెలుసు? ఏం చేస్తారు టైలర్ అంతలో? యూనిఫామ్ అన్ని వస్తారు. కరెక్టా? గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్ సందీప్ అయితే ఓకే. సందీప్ ఎక్కువ అలవాటు చేస్తారండి. చేతులు పైకి ఎత్తండి. ఓకే సందీప్. ఇంకెవరున్నారు నెక్స్ట్ అలవాటు చేసే? సెకండ్ ఎక్కువ అమ్మా హేమంత. మీరిద్దరు బాగా చదువుతారా? బాగా చదువుతారా? విద్యార్థులు మాత్రం ఆ స్లాబ్ సన్ స్లైడ్ చూపించండి. వర్క్ బుక్ ఉందా? వర్క్ బుక్ చూపించిందా? చిన్న మర్చిపోయా? కుట్టించుకోవట్లేదా? కుట్టించట్లేదా? ఏం చేద్దాం ఈ చిన్నని? యూనిఫామ్ వేసుకుని వస్తేనే స్కూల్లో అడుగు పెట్టమని అడుగు పెడతామా బాబు? జ్యోత్సాయికి ఒక పక్కన తెలుగులో పక్కన ఇంగ్లీష్ ఉంది. బాగుంది. అర్థం. భోజనం ఎలా ఉంది రచన? ఏమైనా మార్పులు చే ఒక్క నిమిషం. ఇంకో వర్క్ బుక్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూడండి. ఏ వచ్చారు? బాగా చదువుతున్నారు. ప్రభుత్వం ఇవ్వలేదు కదా? మన హ్యాండ్ రైటింగ్ వస్తుంది. స్టిచెస్ రాస్తే అట్లా కాదు కదా. నన్ను ఇక్కడ బయటకు వచ్చాను.
చూపించు. సాంబార్ సాంబార్ అన్న ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. చిక్కీ ఎవరికి ఇష్టం? ఆకుకూరలు ఎవరికి ఇష్టం? అన్ని చేయలేదు. కాకరకాయ జ్యూస్ ఎవరికి ఇష్టం? కాకరకాయ జ్యూస్ నేను పంపిస్తాను స్కూల్. కాకరకాయ జ్యూస్ ఓకే. ఇప్పుడు నేను పిలుస్తాను. అది చేసి అది వచ్చి కలర్స్ అన్ని వేస్తే మీ సక్సెస్ అయితే ఎందుకు అటెండెన్స్ ఇంత బాగుంది? మిగతా స్కూల్కి వెళ్ళంటే మనకి ప్రాబ్లం. అటెండెన్స్ ఎందుకు లేదు ప్రాబ్లం. మీరు బాగా మోటివేట్ చేశారు. హ్యాండ్ రైటింగ్ కానీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఎవరు చెప్పుకుంటే పిల్లలు ఒక్క స్కూల్ అనేది నాకు అవగాహన వస్తుంది. రామ్మా తల్లి కూర్చో. ఆడుకోలేదు రికార్డ్ చేస్తాం. అర్థం చేసుకో.
విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలని ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా. ప్రభుత్వ పాఠశాలలో గత 5 సంవత్సరాలు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తారు. దాంతో భాగంగా మీరందరూ చూస్తే ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, పిల్లల మార్కులు ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు, నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఎవరికి చెప్పకుండా, మీకేం తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది. ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను, ఫలానా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చేది అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రలీ అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తుంది. ఇప్పుడు మీడియా మిత్రులు ఏం ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ భవనం 2 ఏళ్లుగా నిర్మాణంలో ఆ భవనం నిర్మాణం కాకపోవడంతో ఇంకొక విద్యార్థి ఈ రోజు అంగవైకల్యం ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లో దాదాపు 2500 కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. చిక్కి గుడ్ల పేమెంట్ 200 కోట్ల బకాయిలు పెట్టింది. ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు 4-5 నెలలు బకాయిలు పెట్టింది. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం. నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపరేషన్ జరిగింది. ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయక ఆపరేషన్ జరిగింది. ఆల్రెడీ దానిపై నేను అడిగాను. ఎంక్వైరీ అయిన తర్వాత యాక్షన్ వెంకటేశ్వర సభ అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలని కూర్చోవాలన్నది, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అయినా మనం గౌరవిస్తూ పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు, 800 ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అందరూ
అదే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళింది. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే యూనివర్సిటీలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపైన ఎటువంటి విచారణైనా అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా చాలా బాగా. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. ఎందుకంటే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్లు నాకు ఇప్పుడు అందరిలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. నేను రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పాను, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి, ఎలాంటి పరిస్థితి ఎందుకంటే బాధ. అన్నగారు 2-3 సార్లు చెప్పుకుంటాయి ఈరోజు, ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం నేను కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న టీం అవ్వచ్చు సర్వీస్. అంతేగాని మీరు చూస్తే చాలా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ, మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలని మన ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు, గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను, నేను చెప్పాను, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు. అసలు ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి, అంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫర్నేసెస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది. కానీ వేర్ ఇస్ దట్ క్వశ్చన్, ఎందుకు వైకాపా కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు. సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హాని. వెళ్ళమని చెప్పండి అమ్మా. 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక 2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు?
విచిత్రం ఏంటో తెలుసా, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2 ఒక్కోటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆనంలో తిరగాలి అంటే డౌట్ లేదు, కాదని అన్నాను. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడైనా తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక 100 మీటర్ల దూరం. పొరపాటున శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు. ఎందుకు భయపడ్డాడండి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు, ప్రజావేదిక. ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు లేవు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీ జూలై 12వ తేదీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? 250 కోట్ల ఎక్కువ కంపెనీకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఉంది. ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది 150 కోట్లు తగ్గించారని సూటిగా నేను ఆయన ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి, లడ్డు క్వాలిటీ బాగుంది, అన్నదానం చాలా ఇంప్రూవ్ వాళ్ళు చెప్పారు. కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి ఇది అవునా కాదు తెలుసుకోవాలి. 100% అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశాడు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా బలోపేతం చేయాలంటే వాళ్ళు నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా థ్యాంక్ యూ అమ్మా.